గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో నగరంలో బోనాల జాతర మొదలవుతోంది. బోనాల జాతర కోసం ఇప్పటికే ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఆలయాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బోనాల జాతరలో భాగంగా నగరంలోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లకు బంగారు బోనాలు సమర్పిస్తుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారు, ఓల్డ్ సిటీ సింహవాహిని అమ్మవారు బోనాల జాతరలో బంగారు బోనాలు ఆకర్షణీయంగా నిలుస్తుంటాయి. కానీ గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి మాత్రం బంగారు బోనం లేకపోవడంతో ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా బంగారం బోనం తయారు చేయించారు వృత్తి సంఘం అధ్యక్షులు శ్రీకాంతచారి. కలలో అమ్మవారు కనిపించి తనకు బంగారు బోనం కోరడంతో మొదటిసారిగా అమ్మవారికి బోనం సమర్పించబోతున్నామన్నారు. ఈసారి గోల్కొండ బోనాలలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు బంగారు బోనం తీసుకెళ్లబోతున్న బంగారు బోనంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గోల్కొండ మాతకు సంబంధించి కూడా గోల్కొండ కోటలో జగదాంబిక, దాంతోపాటు మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర అనేది షురు అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం గాను కూడా ఈ నెల 26 తారీఖున కూడా మనకు మొదటి బోనం కూడా అమ్మవారికి సమర్పించే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే చూస్తూ ఉన్నాం. దాంతో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సికింద్రాబాద్కి సంబంధించి కూడా మనకు అమ్మవారికి కావచ్చు, దాంతోపాటు లాల్ దర్వాజాకి సంబంధించి సింహవాహిని అమ్మవారికి కావచ్చు బంగారు బోనాలు ప్రతి ఏటా సమర్పిస్తూ ఉంటారు. ఇక జగదాంబిక అమ్మవారికి వచ్చేసరికి కూడా మనకు బంగారు బోనం అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ అనేది మనకు లేదు. సో ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం మొదటిసారిగా కూడా ఈ అమ్మవారికి కూడా బంగారు బోనం సమర్పించాలనే ఉద్దేశంతో కూడా బంగారు బోనం కూడా రెడీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం విజువల్స్ చూసుకున్నట్టయితే సో ప్రజెంట్ మన ఎదురుగా ఉన్నది బంగారు బోనం. ఈ బంగారు బోనం కూడా మనకు శ్రీకాంతచారి అనేది కూడా రెడీ చేయడం జరిగింది. అమ్మవారికి ఫర్ ది ఫస్ట్ టైం బంగారు బోనం సమర్పించాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా మరి ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాము. సో ఎప్పుడు ఆయనకు బంగారు బోనం అమ్మవారికి సమర్పించాలనే ఉద్దేశం కలిగింది, దాంతోపాటు ఎప్పుడు రెడీ చేయించారు, సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు శ్రీకాంతచారి గారు ఉన్నారు. హాయ్ అండి. నమస్కారం. సో బోనాల జాతర వచ్చిందంటే చాలు గోల్కొండ కోటలో బోనాలు మొదటి బోనం సమర్పించిన తర్వాతనే మనకు బోనాల జాతర షురు అవుతూ ఉంటుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఎందుకు మీకు అమ్మవారికి అంటే మహంకాళి అమ్మవారికి కావచ్చు ఎందుకు బంగారు బోనం సమర్పించాలని మీకు కలిగింది? ఈ గోల్కొండ మహంకాళి అమ్మవారికి మేము వంశపరంపర పూజారిగా చేసుకుంటూ వస్తున్నాము. అమ్మవారు నాకు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ అమ్మవారు కళలో రావడము, అన్ని దేవాలయానికి బంగారం బోనం ఉంది, గోల్కొండ కోటకు జగదాంబ మహంకాళి అమ్మవారు బంగారం బోనం ఎందుకు లేదు అని నాకు కళలో రావడము, అలాగే అమ్మవారు నా కోరికను తీర్చినందుకు కూడా నేను అమ్మవారికి బంగారు బోనం ఈ సంవత్సరం చేపించడం జరుగుతుంది. బంగారు బోనంతో పాటు అమ్మవారికి మహంకాళి అమ్మవారికి పుస్తల తాడు కూడా నేను చేపించడం జరిగింది. ఎందుకంటే నా కోరిక అమ్మవారు తీర్చినందుకు నేను బంగారు బోనం ఈ గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఉండాలని మా కుటుంబ సభ్యులు సాయిబాబాచారి మరియు శుభాచారి సురేష్చారి ఆధ్వర్యంలో ఈ బంగారు బోనం మేము తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మవారు మా మొక్కుని తీర్చినందుకు మేము ఈసారి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి బంగారం బోనం చేయాలని మా కుటుంబ సభ్యులు నిర్వహించాము. సో అమ్మవారికి బంగారు బోనం చేయించారు. ఈ రోజుకి సంబంధించి కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, దాంతోపాటు ఈ బంగారు బోనం ఎప్పుడు అమ్మవారికి సమర్పించే అవకాశం ఉందండి? అమ్మవారికి ఈరోజు బంగారు బోనంకి మేము 5 రకాల అభిషేక కార్యక్రమం చేసిన తర్వాత శాంతి పూజ కార్యక్రమం అలాగే గుమ్మడికాయలతో కార్యక్రమం చేసిన తర్వాత ఈ బోనము రిసాల బజార్ అమ్మవారి ఉత్సవ మూర్తులతో బంగారు బోనం ఇక్కడ రిసాల బజార్ 12:30కి 26th రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ భారీ ఎత్తున పోతరాల విన్యాసంతో డప్పు మాయలతో ఈ బంగారు బోనం ఇక్కడ నుంచి రిసాల బజార్ నుంచి గోల్కొండ కోటకు తీసుకోవడం వెళ్తుంది. దాంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు బంగారు బోనం ఇక్కడికి తీసుకోవడం వెళ్తుంది. సో నెల రోజుల పాటు కూడా బంగారు బోనం ఆలయంలోనే ఉంటుందా, లేదంటే అమ్మవారికి సమర్పించిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత బోనంకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బంగారు బోనము మేము గత 14 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న పెద్ద దేవాలయాలు సికింద్రాబాద్ టెంపుల్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, అలాగే లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్, కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్, బుజ్లీ మహంకాళి టెంపుల్, ఈ టెంపుల్కి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము. ఈసారి ఓడిబియ్యలతో పాటు పట్టు వస్త్రాలతో పాటు ఈసారి అన్ని దేవాలయానికి ఈ బంగారు బోనం తీసుకెళ్ళడము. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి మాకు మొదటి పూజ రోజు గాజు అంజయ్య గారు బోనం తీసుకురావడము, సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము అక్కడ సికింద్రాబాద్ టెంపుల్, లాల్ దర్వాజా టెంపుల్, కార్వాన్ అలాగే లంగరోజ్ టెంపుల్ బంగారు బోనం తీసుకెళ్లి అక్కడ ఓడిబియ్యాలు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించి బంగారు బోనం అనగానే కూడా తయారు చేయడంలో కూడా అట్లాంటి నియమ నిశిష్టాలు కూడా పాటిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఎన్ని రోజుల ముందు బంగారు బోనం ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు, ఎక్కడ చేయించారండి? ఈ బంగారు బోనం మేము కార్వాన్లో వెంకటేశ్వరి గారు ఉన్నారు, ఆయన కార్వాన్ గత 3 నెలల ముందే ఈ బోనం గురించి మేము అక్కడ పేమెంట్ చేయడము, అలాగే గోల్డ్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడము, అక్కడ నుంచి గుల్దార్ హౌస్లో మన శివన్న గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ గోల్డ్ కార్యక్రమం అలాగే కార్వింగ్ వర్క్ అంతా మన వెంకటేశ్వరి గారు అలాగే శివన్న గారు ఆధ్వర్యంలో ఈ బోనము గత 3 నెలల ముందు నుంచి ఈ బోనము అలాగే అమ్మవారికి పుస్తల తాడు కూడా మేము ఒక 3 నెలల ముందు నుంచే చేపించడానికి ముందెళ్ళినాం అన్నమాట. ఓకే అండి. సో
చాలా వరకు ఆలయాల్లో చూసుకున్నట్టయితే బంగారు బోనం అంటూ ఉంటారు. సో అంత సిల్వర్ అంటే నార్మల్గా వెండితో అమ్మవారి బోనం రెడీ చేయించి గోల్డ్ కోటింగ్ అని ఉంటుంది. సో ఇది కూడా సేమ్ అలానే ఉందా లేదంటే టోటల్ గోల్డా అండి? ఇది ఏదంటే అమ్మవారికి మీరు చెప్పినట్టు సిల్వర్ కోటింగ్ ఉన్నాము. దీనికి టోటల్గా 16 తులాస్ 16 తులాల బంగారం దీనికి ఎక్కియడం జరిగింది. సో దాంతోపాటు వెండితో పాటు 16 తులాలు ఈ బోనంకి మేము ఎక్కియడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము అమ్మవారికి మొక్కడము తో బంగారు బోనం అనుకున్నాము. మేము 10 తులాలు అనుకున్నాం, కానీ 16 తులాల వరకు ఈ బోనం తయారైంది. అలాగే పాటు అమ్మవారి పుస్తల తాడు కూడా చేపించడం జరిగింది. ఓకే అండి. బోనం అనగానే మనకు సెట్ అనేది ఉంటుంది, అమ్మవారి నైవేద్యము, శాఖ, అమ్మవారి దీపము. సో ఆ విధంగానే రెడీ చేయించారు టోటల్గా. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న బోనంతో పాటు ఇలా తయారు చేశారో అన్ని సూచనలు తీసుకొని ఈ బోనం కూడా అలాగే దీపము మనం శాఖ కానివ్వండి ఇవన్నీ పెద్దలతో మాట్లాడుకొని ఆ విధంగానే బోనంకి ఎలాంటి నిబంధనలు ఉంటాయి ఆ విధంగానే ఆ బోనం తయారు చేయడం జరిగింది. జూన్ 26న అమ్మవారి బోనాల జాతర కూడా షురు అవుతా ఉంది. సో ఎప్పట్లాగానే సాయిబాబా వారి ఇంటి దగ్గర నుంచి కూడా మనకు మహంకాళి అమ్మవారి అయితే ఉత్సవ విగ్రహాలు బయలుదేరుతూ ఉంటాయి. అదేవిధంగా ఈసారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు అమ్మవారి బంగారు బోనం, దాంతోపాటు అమ్మవారి కళ్యాణంకి సంబంధించి పుస్తల తాడు కూడా ఈసారి రెడీ చేయించి తీసుకుని వెళ్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా ఈసారి జగదాంబిక అమ్మవారి ఆలయంకి కూడా మొదటిసారిగా బంగారు బోనం కూడా సమర్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.